మంచి very good student. Mother is crying and she came along with a young boy. She came and she was representing to the DGP. Sir, ee vidhanga chaala mandi baadhapadutunnaru. This boy is a China topper. నేను అనుకున్నాను, అరే చైనాలో చదువుకుని వీడు టాపర్, చైనా టాపర్ ఇక్కడ ఎట్లా వచ్చేసారని చెప్పి అనుకున్నాను. అంటే షీ వాజ్ డిస్కసింగ్ విత్ ద డీజీపీ. తర్వాత తెలిసింది చైనా అంటే చైతన్య, నారాయణ ఈ 2 స్కూళ్ళు కలిపితే ఆంధ్రప్రదేశ్లో వాడు టాపర్ అట. బట్ అక్కడ వచ్చి ఇవ్వని కూర్చొని హీఈస్ జస్ట్ లుకింగ్ అట్ డీజీపీ లైక్ దిస్ అండ్ ఆ విధంగా అయిపోయారని చెప్పేసి మదర్ ఇస్ పెయిన్ఫుల్లీ క్రైయింగ్. నేను రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా కష్ట సుఖాలన్నీ కూడా నేను కళ్ళతో చూస్తున్నా. సుఖం కన్నా కష్టం ఎక్కువ కనిపిస్తుంది. ఎన్ని గంటలకు తింటారో తెలియదు, ఏం తాగుతారో తెలియదు, ఏ టైంకి ఎక్కడుంటారో తెలియదు. ఆఖరికి మృత్యువుతో పోరాడుతున్నా కూడా డ్యూటీకి వచ్చిన సందర్భాలు కూడా చాలా చూసా. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ పోలీస్, హ్యాట్స్ ఆఫ్. ముఖ్యంగా హోమ్ మినిస్టర్గా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే మొట్టమొదటిగా మేడం ఏంటి డ్రగ్ మీద పడింది, మేడం ఏంటి గంజాయి మీద పడింది అని చాలామంది మాట్లాడారు. కొంతమంది బయటికి మాట్లాడలేదు, కొంతమంది బయటికి మాట్లాడారు, కొంతమంది నాతో కూడా మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేశారు. మేడం, రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థిక మాంద్యం ఉంది, అప్పుల్లో ఉంది, చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఎందుకు మీరు డ్రగ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారు, గాంజా మీద కాన్సన్ట్రేట్ చేశారు అంటే అందమైన విశాఖ అని, టూరిస్ట్ ప్లేస్ అని రకరకాలుగా వింటూ ఉంటే చాలా బాగుంటుంది విశాఖపట్నం గురించి. ఎందుకంటే విశాఖపట్నం వాసులుగా మనం చాలా గర్వపడతాం. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా, రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నాయని చెప్పినప్పుడు కూడా మన మనసు అంతే బాధపడుతుంది. అట్ ద సేమ్ టైం నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను పనిచేసినప్పుడు చాలా సిచ్యువేషన్స్ నా కళ్ళతో నేను చూశాను. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు పాదయాత్ర చిత్తూరులో చేస్తున్నప్పుడు ఒక తల్లి కూతురు ఇద్దరు వచ్చారు స్కార్ఫ్ కట్టుకొని. ఆ అమ్మాయి వాళ్ళు నా వరకు వచ్చారు. ఏంటమ్మా అంటే ఆ అమ్మాయి చెప్పిన మాట వింటే నాకు భయం వేసింది. వెంటనే లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళా. ఆ అమ్మాయి నాతో మాట్లాడేటప్పుడు కూడా స్కార్ఫ్ ఓపెన్ చేయలే. ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. రెగ్యులర్గా స్కూల్ మానేసి అక్కడ నియర్ బై ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి గాంజా తాగుతూ లోపల అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ రేప్ చేశారు. ఆ అమ్మాయి తల్లి భరించలేక ఆ కూతురు ఎక్కడ చచ్చిపోతుందో అని, అమ్మ ప్రేమ కదా, నిజంగా అదే పొజిషన్లో ఇందాక సోదరుడు చెప్పినట్టు టీచర్ ఉండే లాగి పెట్టి కొట్టిద్ది, ఇంకొకరు ఉంటే కొట్టేవారు. కానీ తల్లి ప్రేమ కొట్టలేకపోయింది. నా కూతుర్ని ఎలాగైనా రక్షించుకోవాలి అని ఎక్కడికి వెళ్ళాలో తెలియక లోకేష్ గారి దగ్గరికి పరిగెట్టుకొని వచ్చింది. ఆ రోజు ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూస్తే షీఈస్ టాపర్. ఆ టాపర్ అయిన అమ్మాయి కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి, గాంజాకి అలవాటు పడిపోయి తల్లిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మొహం కూడా చూపించుకోలేని పొజిషన్.